హలో ఫ్రెండ్స్, జయపరత ముచ్చట్లకి స్వాగతం. ఈరోజు 11వ పాసురం అండి. దాన్ని నేను తెలుగులో పాడతాను, వినండి. దూడలగన్న పశుగణమ్ముల పాలు పితికిన గోపాల వంశము, శత్రుమదమణచిన గోపాల వంశము, అట్టి యాదవ వంశము కోరదగిన దానా, పుట్టలోని పాము చుట్ట పగిలి నిడంబమై మమరి ఉన్నదానా, విపిన మందలి నెమలి వంటి దాన, రమ్ములేలెమ్ము వేగిరమ్ముగా, బంధువులందరూ నీ గుమ్మమందున నిలుచుని నీలమేఘ శ్యాముని నామము అనుసదించగా, కదలక మెదలక పరుండుకుందువేమే, నిద్రించుటేలనే ఓ శ్రీమంతురాల అని గోపికలండి. ఆ గోపికని నిద్రించుతున్న గోపికని లేపారనమాట. తెలుగు అర్థం ఇదనమాట. వాళ్ళేమో తమిళంలో పాడతారు. గోపికని లేపుతున్నారనమాట. ఇలా శ్రీమంతురాలంట లెగవట్లేదని పూజకి వెళ్ళటాకని చెప్పి లేపుతారనమాట. రోజుకో గోపికని లేపుకుంటూ వస్తారు వీళ్ళు. గుళ్ళోనండి మా సంతోష్ అనమాట చాలా బాగా చేస్తాడండి అలంకరణ. చూసారా కృష్ణ ఎంత బాగున్నాడో. అలాగే సీతారాములను కూడా చక్కగా అలంకరిస్తాడండి. పూల దండలండి చూసారా ఎంత బాగుంటాయో, ఎన్ని దండలు తెప్పిస్తారో అన్నమాట. చాలా బాగుంటాయి.